3 రోజులు 3 రోజులు ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ వేడి మొదలు కాలేదు. టికెట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. అభ్యర్థులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. కానీ ఓటర్లకు పంచే తాయిలాలు మాత్రం అప్పుడే రెడీ అయిపోయాయి. డబ్బు, చీరలు, ఇతర ఆకర్షణీయమైన వస్తువులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్నిటిని అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఇదంతా నెల రోజుల తర్వాత ఎన్నికలు జరగబోయే తమిళనాడులో కనిపిస్తున్న దృశ్యాలు. ఇప్పుడు ఎన్నికలంటేనే ఓవైపు కొట్లాట, మరోవైపు కోట్లతో ఆట. ఇక తమిళనాడు వంటి టాప్ స్టేట్స్ లో ఎన్నికలంటే ధన ప్రవాహం ఊహించని స్థాయిలో ఉంటుంది. గతంలో అనేక సార్లు ఈ రకంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో సేమ్ ట్రెండ్ కొనసాగుతున్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. గత ఆదివారం పలు ఇతర రాష్ట్రాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 23న ఒకే దఫాలో ఆ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే కాస్త అటు ఇటుగా అక్కడి నేతలకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఓవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు తాయిలాల వలలు వేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు ఫుల్లుగా ప్రయత్నిస్తున్నారు. గత 3 రోజుల వ్యవధిలోనే తమిళనాడు వ్యాప్తంగా అధికారులు 42.65 కోట్ల రూపాయల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేశారు. ఇవన్నీ అధికారులకు దొరికినవి మాత్రమే. ఇక వారికి దొరకకుండా అప్పుడే ఓటర్లకు చేరిన తాయిలాల విలువ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమ నగదు, ఇతర వస్తువులు దొరకడంతో ఈసారి కూడా తమిళనాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచారు పోలీసులు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. అంతే, టచ్ చేస్తే చాలు తనిఖీల్లో నగదు, నట్రా, గట్రా జోరుగా పట్టుబడుతున్నాయి. విరుద్ నగర్ లో వజ్రం, ప్లాటినం, బంగారు నగలు, వెండి వస్తువులను సీజ్ చేశారు. వీటి విలువ 14 కోట్ల పైమాటే ఉంటుందని సమాచారం. వీటిని ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై లెక్కపత్రాలు లేవు. సూళ్లక్కరై ప్రాంతంలోని హోలీ క్రాస్ ఆసుపత్రి తనిఖీలో ఈ సరుకు పట్టుబడింది. పట్టుబడిన వారిని ఆరా తీస్తే మలబార్ గోల్డ్ కంపెనీ నుంచి నాగర్కోయిల్లోని వివిధ నగల దుకాణాలకు సరఫరా చేయడానికి నగలను తీసుకెళ్తున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ అందుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోయారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాన్ని విరుద్ నగర్ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంలో పంచలోహ విగ్రహాలు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో 53 పంచలోహ విగ్రహాలు దొరకడం అంతా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక నామక్కల్ జిల్లా పల్లిపాళయంలో డీఎంకే నాయకుడు తంగమణి గోదాంలో భారీగా స్టాక్ చేసిన చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీ టెక్స్టైల్ పేరిట ఇక్కడ నుంచి ఆర్డర్ల ఆధారంగా చీరలు, ధోతీలు, షర్ట్లు ఆన్లైన్ ద్వారా బట్వాడా చేస్తుంటారు. అయితే తంగమణి తన దుకాణంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి వేల సంఖ్యలో చీరలు నిల్వ ఉంచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్ కు వెళ్లిన అధికారులు 6 లక్షల విలువ చేసే చీరల స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తనిఖీలకు వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో సదరు నేత అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇవి ఎన్నికల్లో పంచడం కోసం కాదని, తమ రెగ్యులర్ బిజినెస్ అని ఎలా సీజ్ చేస్తారంటూ ప్రశ్నించారు. స్టాక్ ను తహసీల్దార్ ఆఫీస్ కు తరలించారు అధికారులు. సరైన ఆధారాలు చూపితే స్టాక్ ను తీసుకెళ్లొచ్చని తెలిపారు. నామక్కల్ జిల్లాలోని టీవీకే అధినేత నటుడు విజయ్ ఫోటోతో ఉన్న 100 స్టీల్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయలేదని టీవీకే పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలో వీటిని పంపిణీ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక కృష్ణగిరి జిల్లాలో 2.34 కోట్ల విలువైన నగదును సీజ్ చేశారు. తమిళనాడు ఎన్నికల తాయిలాల పర్వంలో ఇది టీజర్ మాత్రమే. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకెన్ని నోట్ల కట్టలు, విలువైన వస్తువులు, తాయిలాలు బయటపడతాయో అనే ఆసక్తి నెలకొంది.